సౌదామిని చందన వాళ్ళందరూ పెళ్లి కార్డులని పసుపు రాస్తూ ఉంటారు. అలా పెళ్లి కార్డులకి పసుపు రాస్తూ ఉండగా ఇంతలో అక్కడికి నాగేంద్ర వస్తాడు. నాగేంద్ర రావడం చూసి చందన అటు చూడండి అత్తయ్య అని చూపిస్తూ ఉంటుంది. దాంతో ఎదురుగా ఉన్న నాగేంద్రని చూసి సౌదామిని, తన భర్త కైలాస్ వీళ్ళందరూ చాలా కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటారు. ఇక కైలాస్ ఏమో బయటకి వచ్చి నాగేంద్రని చూసి నాగేంద్రతో మాట్లాడుతూ ఉంటాడు. రే నాగేంద్ర, నీకెంత ధైర్యం ఉంటే మళ్ళీ ఈ ఇంటి గుమ్మం తొక్కుతావురా అని చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. దాంతో హరిశ్చంద్ర ఏమో చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇక నాగేంద్ర వాళ్ళ అన్నయ్య అలా వాళ్ళ చెల్లి దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఏంటన్నయ్య ఇది, చిన్నప్పుడే కదా ధరణిని సాకేత్కి ఇచ్చి పెళ్లి చేస్తానని నిశ్చయించుకున్నాము. ఇప్పుడు మీరు సాకేత్కి వేరొక పెళ్లి చేస్తూ ఉంటే ఎలా ఊరుకుంటాను? నేను అస్సలు ఊరుకోలేను. ఎందుకంటే ధరణి చిన్నప్పటి నుండి సాకేతే ప్రాణం అనుకుంటూ బ్రతుకుంటూ వచ్చింది. నా కూతురు ధరణి ఈ ఇంటి కోడలవుతుందని నాగేంద్ర అంటాడు. దానికి మైథిలి ఏమో అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో సౌదామిని ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటుంది. దాంతో కైలాస్, ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతావా లేదా అంటూ చాలా సీరియస్ అవుతూ ఉంటాడు. అక్కడ ఉన్న నాగేంద్ర, చిన్నప్పుడే గుడిలో ధరణి అలాగే సాకేత్కి పెళ్ళి అయింది. దేవుడు చేసిన పెళ్ళిని మనం ఎందుకు చెడగొట్టాలి? మీరు అర్థం చేసుకోండి, ఆలోచించండి, మనం మళ్ళీ ఆ పెళ్ళిని తిరిగి చేద్దాము అని నాగేంద్ర సౌదామిని వీళ్ళందరికీ చెప్తూ ఉంటాడు.